అందరికీ నమస్కారం. ఈరోజు మనము మహాభారతంలోని మరొక ముఖ్యమైన పాత్ర గురించి తెలుసుకోబోతున్నాము. అతను ఒక మహర్షి పుత్రుడు, కానీ పేదరికం కారణంగా చిన్ననాటిలో అనేక అవమానాలు అనుభవించాడు. అతను ప్రపంచానికి అగ్రశ్రేణి విద్య ఇచ్చిన ఆచార్యుడు వారు, కానీ తనకున్న ప్రతిజ్ఞలు, ఆశలు అతన్ని కౌరవుల పక్షాన నిలబెట్టాయి. అతను తన కుమారుణ్ణి ఎంతో అమితంగా ప్రేమించాడు, కానీ అదే బలహీనత అతని మరణానికి కారణమైంది. అతడు ఒక గురువు, యోధుడు, వ్యూహకర్త, అలాగే శాపగ్రస్తుడు కూడా. ఈ పాటికి ఎవరో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆయన ఎవరో కాదండి, ఇతరుల కంటే ఎక్కువ శక్తివంతమైన విలువిద్య ఆచార్యుల వారు అతనే ద్రోణాచార్యుడు. ఈ వీడియోలో మనము ద్రోణాచార్యుని యొక్క పూర్తి కథ తెలుసుకుందాం. మొదటిగా ద్రోణుడి యొక్క జననం మరియు బాల్యము ఏ విధంగా సాగిందో తెలుసుకుందామండి. ద్రోణాచార్యుని తండ్రి పేరు భరద్వాజ మహర్షి, తల్లి ఘృతాచి అనే ఒక అప్సరస. తాను ఒక దేవలోక నర్తకి. ఇక్కడ ఒక చిన్న కథ ఉంది. ఒకసారి భరద్వాజ మహర్షి ఘృతాచి అప్సరసను చూసి మోహితుడయ్యాడు. అప్పట్లో అతను చేసిన తపస్సు ఫలితంగా ఒక కుండలో నుంచి ఒక శిశువు పుట్టాడు. ఆ బిడ్డే ద్రోణాచార్యుడు. కుండ నుంచి పుట్టిండు కాబట్టి కుండ అనగా ద్రోణం, అందుకే ఆయనకి ఆ పేరు వచ్చింది. ద్రోణుడు మహర్షి భరద్వాజుని కుమారుడు. భరద్వాజ మహర్షి చాలా గొప్ప ఋషి, కానీ యజ్ఞాలు, విద్య కోసం ఎప్పుడు తపస్సులో ఉండేవాడు. ద్రోణుడు చిన్నప్పటి నుంచి మేధావి, కానీ అతని తల్లి మాత్రం సాధారణ స్థితిలో ఉండడం వల్ల చిన్న వయసులోనే పేదరికం అనుభవించాల్సి వచ్చింది. మామూలుగా మహర్షుల పిల్లలకు గురుకులంలో అన్నము, విద్య అన్నీ సమృద్ధిగా దొరికేవి. కానీ ద్రోణుడి సందర్భంలో పరిస్థితులు భిన్నం. ఆయనకు ఆహారం దొరకని రోజులు, బట్టలు కూడా లేని రోజులు చాలా గడిచాయి. కానీ ఆయనలో ఒక లక్షణం స్పష్టంగా కనిపించేది: జ్ఞానం కోసం తపన. చిన్న వయసులోనే ఆయుధ విద్య, శాస్త్ర విద్య తెలుసుకోవాలని కలలు కనేవాడు. గురుకులంలో జీవితం మరియు విద్యాగతం తెలుసుకుందాం. ద్రోణుడు తండ్రి భరద్వాజుని ఆశ్రమంలో విద్యాభ్యాసం ప్రారంభించాడు. చిన్న వయసులోనే ఆయుధ విద్య అంటే చాలా మక్కువ పెరిగింది. విద్యలో ప్రతిభ చూపించినప్పటికీ గురుకులంలో ఇతర రాజకుమారులు ధనవంతులుగా ఉండగా తాను మాత్రం పేదరికంతో వెనుకబడి ఉండడం అతనికి చాలా బాధ కలిగించేది. ఇక్కడే అతనికి ఒక తాత్విక గుణం ఏర్పడింది: విద్య ఉన్నా సంపద లేకపోతే మనిషి గౌరవం పొందడు అన్న నిజం అతను చాలా చిన్న వయసులోనే తెలుసుకున్నాడు. అధ్యయన సమయంలో ద్రోణుడు పాంచాల రాజు అయిన ద్రుపదుడితో పరిచయం అయ్యాడు. వారిద్దరూ కూడా ఒకే ఆశ్రమంలో చదువుకున్నారు. ద్రుపదుడు రాజకుమారుడు అయినప్పటికీ అప్పట్లో ఆ చిన్న వయసులో అతని మనసు స్నేహపూర్వకంగా ఉండేది. ఇద్దరూ కలిసి విద్యను అభ్యసించారు. ఆ సమయంలో ద్రుపదుడు ద్రోణునితో ఒక మాటిచ్చాడు: నువ్వు నా ప్రాణ స్నేహితుడివి. రేపు నేను రాజు అయినా నీకోసం నా రాజ్యాన్ని పంచుకుంటాను. నా స్నేహం ఎప్పటికీ నీతోనే ఉంటుంది. ఈ మాటను ద్రోణుడు తన హృదయంలో రాతి పలకపై చెక్కినట్టు నిలుపుకున్నాడు. కానీ భవిష్యత్తులో ఆ మాటే ఒక మహా అవమానానికి, ప్రతీకారానికి మూలమవుతుందని అప్పట్లో ఎవరికీ తెలియదు. ఈ విధంగా కాలం గడిచింది. ద్రోణుడు కృపాచార్యుని సోదరి కృపిని వివాహం చేసుకున్నాడు. వివాహమయ్యే సంవత్సరాలు గడిచాయి, కానీ సంతానం లేదు. దానితో వాళ్ళు చాలా బాధపడుతూ ఉండేవారు. ఇద్దరూ తమ తపస్సు, భక్తితో దేవతలను ప్రార్థించారు. ఆ దంపతుల ప్రార్థనలు శివుడి చెవులకు చేరాయి. శివుడు దర్శనమిచ్చి వరమిచ్చారు. ఏమని అంటే, నీ కుమారుడు అపార వీర్యశాలి అవుతాడు. అతడు పుట్టిన క్షణం నుంచి అతని నుదుటిపై జ్యోతిర్మయమైన మణి ప్రకాశిస్తుంది. ఈ మణి అతన్ని అజేయుని చేస్తుంది. ఎవరూ అతన్ని యుద్ధంలో ఓడించలేరు అనే వరాన్ని శివుడు ఇచ్చి వెళ్ళిపోయారు. కొంతకాలం గడిచిన తర్వాత కృపీదేవి గర్భవతి అయింది. పవిత్రమైన రాత్రి అశ్వత్థాముడు జన్మించాడు. బాలుడి నుదుటిపై మణి ప్రకాశిస్తూ ఉండేది. ఆ క్షణంలోని అందరూ ఆశ్చర్యపోయారు. ఇది సాధారణ శిశువు కాదు, ఇది శివుడి ప్రసాదం అని. ఈ విధంగా అశ్వత్థాముడు పుట్టుకతోనే నుదుటిపైన మణితో జన్మించాడు. అశ్వత్థాముడి యొక్క పూర్తి కథ ఆల్రెడీ నేను గీతాలేఖనం ఛానల్లో పోస్ట్ చేశాను, చూసేయండి. అశ్వత్థాముని చిన్నతనంలో ఒక సంఘటన జరిగింది. ఒకరోజు అశ్వత్థాముడు పాల కోసం ఏడుస్తూ ఉన్నాడు. వాళ్ళు ఆ సమయంలో కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నారు. అయితే పేదరికంలో పాల కోసం డబ్బు లేక ద్రోణుడు ఒక యుక్తిని వాడాడు. అదేమిటంటే, పిండి పదార్థాలను కలిపి పాలను పోలిన ద్రవాన్ని ఇచ్చాడు. బాలుడు తాగినా అది నిజమైన పాలు కాదని పక్కన ఉన్న పిల్లలు తెలిసి అశ్వత్థాముని ఆట పట్టించారు.
అప్పుడే ద్రోణుడు మనసులో ప్రతిజ్ఞ చేసుకున్నాడు. అదేమిటంటే, నా కొడుకును ఎవరూ ఎగతాళి చేయని స్థాయికి తీసుకెళ్ళాలి. దానికి నాకు విద్య ఉన్నా డబ్బు కావాలి. దానికి రాజ్యసభలో ప్రవేశించాలి. ఈ సంఘటనే ద్రోణుని జీవితాన్ని మరో మలుపు తిప్పింది. ఇలా కటిక పేదరికం అనుభవిస్తున్న ద్రోణుడికి చిన్నతనంలో ద్రుపదుడు ఇచ్చిన మాట గుర్తుకు వచ్చింది. ఆ సమయంలో ద్రోణుడు తన పాత స్నేహితుడు ద్రుపదుడిని ఆశ్రయించాలని అనుకున్నాడు. ఇప్పుడు ద్రుపదుడు పాంచాల రాజు. నా స్నేహితుడు నాకు సహాయం చేస్తాడని ఆశతో ద్రోణుడు వెళ్ళాడు. కానీ ద్రుపదుడు సింహాసనంపై కూర్చొని రాజస్వరంతో చెప్పాడు, రాజు రాజులకే మాత్రమే స్నేహం ఉంటుంది. పేదవాడు పేదవాడితోనే స్నేహం చేయాలి. నువ్వు ఇప్పుడు నా సమానుడివి కావు. నువ్వు నా స్నేహితుడివి కూడా కావు. ఈ విధంగా ద్రుపదుడు పలికాడు. మాటను ద్రోణుడు తన హృదయంలో రాతి పలకపై చెక్కినట్టు నిలుపుకున్నాడు. కానీ భవిష్యత్తులో ఈ మాటే ఒక మహా అవమానానికి, ప్రతీకారానికి మూలమవుతుందని అప్పట్లో ఎవరికీ తెలియదు. ద్రుపదుడి మాటలకు చాలా చింతించి ఈ విధంగా నిర్ణయించుకున్నాడు. ద్రోణుడు అవమానం తర్వాత హస్తినాపురానికి చేరాడు. అక్కడ కౌరవ పాండవులు ఆడుకుంటూ ఉన్నప్పుడు ఒక బంతి చెరువులో పడింది. ఎవరూ దాన్ని తీయలేకపోయారు. ద్రోణుడు తన శాస్త్రజ్ఞానంతో సులభంగా బంతిని తీయడం చూసి పిల్లలు ఆశ్చర్యపోయారు. వెంటనే భీష్ముడికి ఈ విషయం తెలిసి ద్రోణుడిని రాజగురువిగా నియమించాడు. ఈ సంఘటన మహాభారతంలో అతి ముఖ్యమైన స్థానం అతనికి ఇచ్చింది. ద్రోణుడు పాండవులు మరియు కౌరవులకు ఆయుధ విద్య నేర్పే రాజగురువుగా నియమించబడ్డాడు. భీష్ముడు అతనికి గౌరవంగా పెద్ద ఆశ్రమాన్ని, వసతి సౌకర్యాలను ఏర్పాటు చేశాడు. ద్రోణుడు శిక్షణలో కఠినుడైనా గాని శిష్యులపై తండ్రి లాంటి ప్రేమను చూపించేవాడు. అతను మనసులో ఒక ప్రతిజ్ఞ పెట్టుకున్నాడు, ఒకరోజు ద్రుపదుడికి ఇచ్చిన అవమానం తిరిగి ఇవ్వాలి అని. ఆ కసి శిక్షణలోని కఠినత్వానికి మూలం. ఈ విధంగా హస్తినాపురంలో మహాగురువుగా అవతరించిన ద్రోణుడు కేవలం ఆయుధ విద్యనే కాకుండా భవిష్యత్తు మహాయోధుల గుణాత్మకతను తీర్చిదిద్దడం మొదలుపెట్టాడు. కానీ అతని గుండె లోతుల్లో ఒక రహస్య జ్వాల ఇంకా మండుతూనే ఉంది. అదే ద్రుపదుడిపై ప్రతీకారం. ద్రోణుడు త్వరగానే గ్రహించాడు అర్జునుడి ప్రతిభ అసాధారణమని. అతనికి ప్రత్యేక శిక్షణ ఇచ్చాడు. ఒకసారి రాత్రి భోజనం చేస్తున్నప్పుడు అర్జునుడు ఈ విధంగా ఆలోచించాడు, చీకట్లో కూడా తిరగలుగుతున్నాను, మరి చీకట్లో బాణం వదిలితే ఎందుకు తగలదు అని. ఆ ఆలోచనతో రాత్రి వేళ బాణసంచా సాధన మొదలుపెట్టాడు. ద్రోణుడు గమనించి ఈ బిడ్డ నిజంగా మహాయోధుడు అవుతాడు అని మరింత శ్రద్ధ పెట్టాడు. అర్జునుడి ప్రతిభ ద్రోణుడి దృష్టిని ఆకర్షించింది. రాత్రి కూడా సాధన చేస్తూ ధనుర్విద్యలో కొత్త మార్గాలను ఆవిష్కరించిన అర్జునుడు గురువు దగ్గర ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు. ఇదిలాగుండగా ఇప్పుడు మనము ఏకలవ్యుని కథను తెలుసుకుందాము. ఏకలవ్యుడు అరణ్యంలో నివసిస్తూ ఉండేవాడు. ఏకలవ్యుడు ద్రోణుని వద్ద విద్య నేర్చుకోవాలని వచ్చాడు. కానీ ద్రోణుడు అతన్ని తిరస్కరించాడు. ఎందుకంటే అతని క్షత్రియ వంశానికి చెందినవాడు కాదు. ఏకలవ్యుడు విగ్రహ రూపంలో ద్రోణుడిని మట్టితో తయారు చేసి దాని ముందు సాధన ప్రారంభించాడు. అతని కృషి అంతటి గొప్పది. అతని అర్జునుడి కంటే కూడా శ్రేష్ఠుడయ్యాడు. ద్రోణుడు ఈ విషయం తెలుసుకుని అర్జునుడి కోసం ఏకలవ్యుని బొట్నవేలుని గురుదక్షిణగా అడిగాడు. ఏకలవ్యుడు ఒక్క క్షణం కూడా వెనకాడకుండా తాను బొట్నవేలుని త్యాగం చేశాడు. కొన్ని వాదనల ప్రకారము ద్రోణుడు ఈ నిర్ణయం అర్జునుని రక్షించడానికి తీసుకున్నాడు. కానీ అదే సమయంలో ఏకలవ్యుడి నిస్వార్థ భక్తి ద్రోణుడిని లోపల పశ్చాత్తాపానికి గురిచేసింది. ఒక విగ్రహాన్ని గురువుగా భావించి అరణ్యంలో తపస్సు చేసిన శిష్యుడు ఏకలవ్యుడు. అతని ప్రతిభను చూసి ప్రపంచం ఆశ్చర్యపోయింది. కానీ గురుదక్షిణగా బొట్నవేలును కోసి ఇచ్చిన ఆ త్యాగం ఈ కథలో అతి విషాదకరమైన ఘట్టమైంది. ద్రోణుడు ఏ విధంగా ద్రుపదుడిపై ప్రతీకారం తీర్చుకున్నాడో తెలుసుకుందాం. ద్రోణుడు గురువుగా పాండవులు కౌరవులను శిక్షణ పూర్తి చేసిన తర్వాత వారికి ఒక పరీక్ష పెట్టాడు. మీరు నేర్చుకున్న విద్యను చూపించండి అని చెప్పి వారిని యుద్ధానికి సిద్ధం చేశాడు. అదే సమయంలో ద్రోణుడి గుండెల్లో ఒక కోరిక కలిగింది, ద్రుపదుడి అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పి. కౌరవులు ముందుగా ద్రుపదుడిపై దాడి చేశారు, కానీ ఓడిపోయారు. తరువాత పాండవులు వెళ్లారు. అర్జునుడు ముందుండి ద్రుపదుడిని బంధించి ద్రోణుని ముందుకు తీసుకొని వచ్చాడు. ఈ సంఘటనలో అసలు ద్రోణుడు శిష్యుల ప్రతిభ మాత్రమే పరీక్షించలేదు, తన గుండెల్లో దాచుకున్న కోపాన్ని తీర్చుకోవడమే లక్ష్యం. ద్రుపదుడు బంధించబడినప్పుడు ద్రోణుడు అతనికి అన్నాడు, నువ్వు ఒకప్పుడు రాజు బ్రాహ్మణుడు స్నేహితులు కాలేరన్నావు, కానీ ఇప్పుడు నీ రాజ్యము సగము నా ముందుంది, ఇక ముందు మనము సమానులము అని చెప్పి
ఈ విధంగా ద్రోణుడు పలికాడు. శిష్యుల ప్రతిభ పరీక్ష, కానీ ఆ పరీక్ష వెనుక ఒక దాగిన కోపజ్వాల. ద్రుపదుని బంధించి తన ముందు తెచ్చినప్పుడు ద్రోణుడి హృదయం ప్రతీకారం ఆనందంతో నిండిపోయింది. చిన్ననాటి అవమానానికి ప్రతిఫలమిచ్చిన ఈ క్షణం ద్రోణుడి జీవితంలో అత్యంత తృప్తికరం. మహాభారత యుద్ధం ప్రారంభం కావడానికి ముందు కౌరవులు ద్రోణాచార్యుని తమ పక్షానికి రావాలని కోరారు. ఆయనకు పాండవులంటే తాత్విక ప్రేమ. అర్జునుడు తన ప్రాణశిష్యుడు, కానీ హస్తినాపురం అన్నది ఆయనకి అన్నిటికంటే ముఖ్యమైనది. అక్కడ ఆయన గురువు, రాజ్యాధికారి. కాబట్టి ఆయన కౌరవుల పక్షాన్ని నిలబడ్డాడు. గురువు హృదయం విడిపోతున్న రాజ్యానికి విధేయతే ముందు. ద్రోణుడు తన మనస్సులో పాండవుల పట్ల మమకారాన్ని నింపుకొని చేతిలో ఆయుధాన్ని మాత్రం కౌరవుల కోసం ఎత్తాడు. ఇదిలా ఉండగా కురుక్షేత్ర యుద్ధం రానే వచ్చేసింది. ద్రోణుడు భీష్ముని తర్వాత కౌరవ సైన్యాధిపతి అయ్యాడు. ఆయన అజేయుడిగా పోరాడాడు. అర్జునుని తప్ప వేరెవ్వరూ ఆయనకి సమానం కారు. ద్రోణుడు చక్రవ్యూహం సృష్టించి అభిమన్యుణ్ణి మరణానికి గురిచేశాడు. ఇప్పుడు ద్రోణుడు కేవలము గురువు కాదు, మహాయోధుడు. ఆయన చక్రవ్యూహం ఒకే ఒక్క ప్రాణం అభిమన్యుని చూర్ణం చేసేసింది. అభిమన్యుని ప్రాణాన్ని బలి తీసుకుంది. కురుక్షేత్ర నేల రక్తంతో ఎర్రబడిపోయింది. ఇక అశ్వత్థామ గురించి అబద్ధం ఈ విధంగా చెప్పారు. యుద్ధంలో ద్రోణుడు అపరాజేయుడుగా ఉండడంతో కౌరవుల్ని గెలవడం అసాధ్యమైపోయింది. కృష్ణుడి ప్రణాళిక ప్రకారం భీముడు అశ్వత్థామ హత అని అరిచాడు. అశ్వత్థామ అనే ఏనుగు చనిపోయింది. ద్రోణుడు విపరీతమైన దుఃఖంలో అస్త్రాలు వదిలేశాడు. ఎందుకనగా తన పుత్రుడు అశ్వత్థామ మరణించాడని చెప్పి. కానీ వాస్తవానికి చనిపోయింది ఎవరంటే అశ్వత్థామ అనే ఏనుగు. ఇక వెంటనే అక్కడి నుంచి తన అస్త్రాలు వదిలి వెళ్ళిపోయాడు. ఇక్కడ మనం ఒక విషయం గమనించవచ్చు. ఒక తండ్రి హృదయము యుద్ధరంగంలో కత్తుల కంటే బలహీనమైనది. అశ్వత్థామ చనిపోయాడని విన్న ద్రోణుడు ఆయుధాలు వదిలేశాడు. అది ఆయన జీవితంలో చివరి నిర్ణయం. ద్రోణుడు ఆ సమయంలో ధ్యానం చేయడం ప్రారంభించాడు. ఆ క్షణంలో ధృష్టద్యుమ్నుడు ఆయన తలను నరికాడు. అది ద్రుపదుని ప్రతీకారం పూర్తి అయిన క్షణం. ఒక మహాగురువు శౌర్యం, ప్రతీకారం, ధర్మ సంఘటనల నడుమ జీవించిన అతని గాథ కథ ముగిసింది. ఇదే ద్రోణాచార్యుని యొక్క పూర్తి కథ. బాల్యం నుంచి గురుత్వం, ప్రతీకారం, యుద్ధం, మరణం వరకు అన్నీ ఇక్కడ ఈ కథలో అందించాము. తండ్రి మరణంతో అశ్వత్థాముడు కుప్పకూలిపోయాడు. తన తండ్రి మరణాన్ని విని అశ్వత్థాముడు ఆగ్రహంతో రగిలిపోయాడు. రాత్రి సమయంలో పాండవ శిబిరం మీద దాడి చేసి అనేక మంది పాండవ సైనికులను నరమేధం చేశాడు. ద్రోణుడి మరణం అతన్ని పూర్తిగా క్రూరుడిగా, నియంత్రణ లేని యోధుడిగా మార్చేసింది. తండ్రి మరణం ఒక కుమారుణ్ణి యోధుడి నుంచి రాక్షసుడిగా మార్చేసింది. అశ్వత్థాముని ప్రతీకారం తీర్చుకోవడానికి రాత్రిని కూడా యుద్ధరంగంగా మార్చేశాడు. ఇక అశ్వత్థాముని పూర్తి కథ మన గీతాలేఖనం ఛానల్లో చూసేయండి. మన జీవితానికి ద్రోణాచార్యుని కథలోని పాఠాలు. ప్రతీకారం ఎప్పుడూ శాశ్వత విజయం ఇవ్వదు. ద్రోణుడు తన చిన్ననాటి అవమానం మర్చిపోలేదు. ప్రతీకారం తీర్చుకున్న అదే ప్రతీకారం ఆయన మరణానికి కారణమైంది. మనం కోపం, ప్రతీకారంతో ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం. అది ఎప్పటికీ మనకి నష్టమే అవుతుంది, కానీ మనకు మనశ్శాంతి లభించదు. ద్రోణుడు అర్జునుడి మీద ప్రత్యేకమైన ప్రీతితో ఏకలవ్యుడి త్యాగానికి కారణమయ్యాడు. ఒకరికి ఇచ్చిన వాగ్దానం కోసం మరొకరి ప్రతిభను అణచివేశాడు. మనం ఎవరినైనా భేదాభిప్రాయంతో చూడకూడదు. ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు ఇవ్వాలి. ద్రోణుడు అర్జునుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. అది ఏకలవ్యుడి బలి కూడా అంగీకరించాడు. కానీ ఆ కమిట్మెంట్ని బ్లైండ్గా, బుద్ధిగా వాడకుండా నిలబెట్టుకోవడం వల్ల అన్యాయం జరిగిపోయింది. మాట నిలబెట్టుకోవడం గొప్ప గుణం, కానీ ధర్మబుద్ధితో అది సరిచూసుకోవాలి. అశ్వత్థామ అతహ అన్న ఒక్క మాట విన్నాక ద్రోణుడు యుద్ధం వదిలేశాడు. ఆయనకున్న తండ్రి ప్రేమ యుద్ధరంగంలో ఓడిపోవడానికి కారణమైంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ప్రేమ, మమకారం అవసరమే, కానీ మితిమీరితే అది మన బలహీనతకు దారి తీస్తుంది. ద్రోణుడు పాండవులంటే ఇష్టంతో ఉన్నా కానీ రాజధర్మం కోసం కౌరవ పక్షం నిలబడ్డాడు. ఈ ధర్మ సంకటం ఆయనను మానసికంగా బలహీనుని చేసేసింది. ఇక్కడ మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, జీవితంలో మనం ఎంచుకునే సరైన మార్గం వైపు వెళ్ళడం చాలా ముఖ్యం. ఏది సరికాదు, ఏది సరైనది అనే ఒక క్లారిటీ ఉండాలి. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన పూర్తి నీతి ఏంటంటే, మన నిర్ణయాలు కోపం, ప్రతీకారం, అటాచ్మెంట్స్ వాటి మీద కాకుండా ధర్మం, న్యాయం, సమతుల్యం మీద ఆధారపడి ఉండాలి. అప్పుడే మన జీవితం విజయవంతమవుతుంది. మరిన్ని ఆసక్తికరమైన కథలు, మహాభారతంలోని చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే
గీతాలేఖనం ఛానల్ని ఫాలో అయిపోండి.